ఈ అకాడమీలు కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉమ్. చాలా ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళ వెనకాల పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి. ఓహోహో. వీళ్ళ అకాడమీలు సార్ నేను అసలు ఎట్లా చెప్పాలనో ఎట్లా చెప్పొద్దో నాకు అర్థం కావట్లేదు కానీ ఉమ్. భయంకరమైన ఆఫర్లు వీళ్ళు నాకు ఉహుం. ఉమ్. భయంకరమైన ఆఫర్లు ప్రలోభాలు. ప్రలోభాలు ఎందుకు సార్ అంటే ప్రతి విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఉమ్. ప్రజా సంఘాలు ఉన్నాయి, అందరికి ఇచ్చినాం సార్ ఉమ్. నువ్వు కూడా తీసుకుందిరా అంటారు. ఉహుం. నా దగ్గర ఒకటే పాలిస్ సార్ ఉమ్. అంటే ఓపెన్గా చెప్తున్నా ఇక ముందల ఇక టీవీ వాళ్ళ ఇంటర్వ్యూలో ఉమ్. కడితే గవర్నమెంట్ కట్టాలి ఉమ్. లేదా పబ్లిక్ కట్టాలి. పబ్లిక్ ఎట్లా కట్టిస్తానో నాకు తెలియదు, భయంకరంగా ఉంటుంది. ఉమ్. పబ్లిక్ ఎట్లా పనిష్మెంట్ ఇప్పిస్తానో పబ్లిక్ కోసం నువ్వు ఏం చేయాలో ఎట్లా సాక్రిఫైస్ చేసానో నేను నేర్పుతాలకు, ఓకే. లేదా గవర్నమెంట్కి పెనాల్టీ కట్టాలి. రెండే పాలసీలు. విద్యార్థి సంఘాలు వీళ్ళ దగ్గర ఉన్న నేషనల్ ఆర్గనైజేషన్స్ మొత్తం ఏంది కమిట్ అయ్యారంటే వీళ్ళు వ్యక్తిగతంగా కమిట్ అయ్యారు. ఉహుం. మేము అందరికి సహకరిస్తున్నాం కదా అన్న, అందరూ మన దగ్గర డబ్బులు తీసుకుపోయారు కదా, మీరు కూడా డబ్బులు తీసుకోవచ్చు కదా, ఉమ్. మీరు సహకరించుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ ఏంటంటే మన తెలంగాణలో పెడతారు జిఎంలను, ఉహుం. చైర్మన్ ఏమో ఎవడో ఒకడు ఉంటాడు, XYZ ఉంటాడు, ఓకే. జిఎంలు మాత్రం మనమే పెడతారు. వీడు ఫోన్ ఎత్తగానే అన్న మనం మాది ఈ ఊరే, వచ్చి మాది పక్క ఊరే, ఓకే మనకు తెలిసిన వాళ్ళే కదా, నేను యూనివర్సిటీలో చదువుకున్నా కదా, జిఎం జస్ట్ మేనేజ్మెంట్ అన్నాడు. మేనేజ్మెంట్. ఎందుకంటే వీనికి టిప్పు ఏదన్నా విసిలేసి ఏదో బిస్కెట్లు పడేసి అని కాంప్రమైజ్ చేయడానికి వీళ్ళు పెట్టుకుంటారు. ఓకే. సో ఇట్లాంటి పప్పులు ఉడకవు. తెలంగాణ ప్రజలందరూ గమనించాలి, తల్లిదండ్రులు కూడా మోసపోద్దని స్పెషల్గా విజ్ఞప్తి. ఓకే. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.